సచివాలయంలో 5వ అంతస్తు రైలింగ్ కొంత భాగం ఊడిన దృశ్యం, కింద పడ్డ పెచ్చులు. ఇక సచివాలయంలో పగుళ్ళు భవనంలో చాలా చోట్ల ఉన్నాయి. బయటకు అందంగా కనిపించేందుకు నట్లు బోల్టుతో రైలింగ్ ఏర్పాటు, వాటి ద్వారా వర్షపు నీరు చేరి తుప్పు పట్టి ఊడిపడిన జిఎఫ్ఆర్ఎస్ ఫ్రేమ్. ఇక భవనం లోపల పిల్లర్ల ఫ్రేమ్లకు పగుళ్ళు, ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక. రాష్ట్ర సచివాలయం నూతన భవనంలో చాలా చోట్ల పగులు వచ్చినట్టు తెలుస్తోంది. డిజైన్ కోసం నిర్మించిన పిల్లర్లకు అమర్చిన ఫ్రేమ్లతో పాటు కొన్ని గోడల్లోనూ ఈ పగులు వచ్చినట్లు సమాచారం. ఇటీవల సచివాలయం రైలింగ్ పెచ్చులు ఊడిపోయిన ఘటనపై విచారణ జరిపిన కమిటీ ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్టుగా తెలిసింది. సచివాలయంలో చాలా చోట్ల పగులు ఉన్నాయని, కొన్ని పిల్లర్లకు అమర్చిన మోడల్ ఫ్రేమ్లకు పగులు వచ్చాయి. బయటకు అందంగా కనిపించేందుకు అంతస్తుల వారీగా ఏర్పాటు చేసిన రైలింగ్ లోపల వైపు నట్లు బోల్టులను అమర్చారు. 5వ అంతస్తు నుంచి ఊడిపడిన జిఎఫ్ఆర్ఎస్సి ఫ్రేమ్ లోపల వైపు కూడా నట్లు బోల్టుతో ఉన్నాయంటూ వార్త కనిపిస్తుంది. సో దీని గురించి పాపం ఇప్పుడు స్పందించాలి, దీన్ని రాజకీయం చేయాలి. రాష్ట్ర సచివాలయ నిర్మాణాన్ని రాజకీయం చేయాలి బీఆర్ఎస్ వాళ్ళు. అక్కడ టన్నెల్లో ఉన్నటువంటి 8 మంది పాపం వాళ్ళ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళ ప్రాణాలు లేనటువంటి పరిస్థితి, దాని మీద రెస్క్యూ జరుగుతూ ఉంటే దాన్ని కాంట్రవర్సీ చేసి దాన్ని రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు. అది కాదు చేయాల్సింది, రాష్ట్ర సచివాలయం మీద మీరు రాజకీయం చేయండి. 1200 కోట్లు 1100 కోట్లు పెట్టి కట్టినటువంటి మా రాష్ట్ర సచివాలయము ఇగో ఇట్లా పెచ్చులు ఊడిపడుతున్నాయని చెప్పేసి దీని మీద రాజకీయం చేయండి, దీని మీద కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వండి. కానీ మాట్లాడరు. తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి కట్టడం, నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ పక్కన అదే రాష్ట్ర సచివాలయం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి ఇంద్రభవనం అన్నారు కదా. సో మీరు కట్టినటువంటి ఈ భవనం పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎక్కడికక్కడ నట్టుబొట్లు ఇవన్నీ కూడా తుప్పు పట్టి కింద పడుతున్నాయి. సో మరి కేటీఆర్ లేకపోతే హరీష్ రావో లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక రాష్ట్ర సచివాలయం మీద దానికి పెట్టిన పైసల మీద ట్విట్టర్లోనో లేకపోతే మీడియా ముంగల్లో మాట్లాడాలి. కానీ మాట్లాడరు, ఎందుకంటే అది వాళ్ళు చేసిన తప్పు కదా. సో ఈ తప్పు గురించి మాట్లాడరు. కానీ అక్కడ రెస్క్యూ జరుగుతూ ఉంది. రెస్క్యూ జరుగుతున్నటువంటి ప్రదేశంలో పాపం మంత్రులు వీళ్ళంతా కూడా అక్కడనే ఉంటూ వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు భరోసానిచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మాత్రం దాని మీద విమర్శలు. మరి ఎందుకు ఈ రాష్ట్ర సచివాలయం మీద చేయరు? ఈ అంశం మీద చేయాలి కదా. సో కమిటీ ఇచ్చినటువంటి నివేదిక చూస్తే మొత్తం లోపల ఎక్కడికక్కడ చాలా చోట్ల మొత్తం తుప్పు బట్టి మొత్తం రైలింగ్ అంతా కూడా కొన్ని క్రాకర్స్ వచ్చినాయంట. వర్షపు నీరు చేరి తుప్పు బట్టి ఊడిపోయినటువంటి జిఎఫ్ఆర్సి ఫ్రేమ్లన్నీ కూడా ఊడిపోతున్నాయంట, క్రాకర్స్ వస్తున్నాయట. మరి ఎందుకో దీని గురించి మాట్లాడరు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా గొప్పలకు పోయి ఎచ్చులకు పోయి లక్షల కోట్ల రూపాయలు పెట్టినటువంటి పరిస్థితి, 100 కోట్ల రూపాయలు పెట్టినటువంటి పరిస్థితి. కాళేశ్వరాన్ని కావచ్చు, ఇతరితర ప్రాజెక్టుల పేరిట. ప్రధానంగా అయితే దీనికి 100 కోట్లు 1100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర సచివాలయానికి పెట్టినటువంటి డిస్కషన్. మరి 1100 కోట్ల రూపాయల ఇంద్రభవనం కేసీఆర్ కట్టించినటువంటి రాష్ట్ర సచివాలయం ఇంత చక్కదనంగా ఉన్నదట. ఎక్కడికక్కడ పర్రెలు, ఆ పిల్లర్లన్నీ కూడా దాని సైడ్ పోర్టులో ఉన్నటువంటి ఫ్రేమ్లన్నీ కూడా తుప్పు పట్టినటువంటి పరిస్థితి. సో దీని గురించి మాట్లాడారంటే ఎవరు మాట్లాడరు. కేటీఆర్ మాట్లాడు, కేసీఆర్ మాట్లాడు, హరీష్ రావు మాట్లాడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా బయటకు వచ్చి మాట్లాడు. కానీ వేరే అంశాల గురించి మాట్లాడమంటే రాజకీయం చేస్తారు, తక్కువనే చేస్తారు రాజకీయం.